ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాస కోళ్ళు. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా, ఈ వ్లాగ్ అంతా కూడా ఫుడ్ ఎక్స్ప్లోరే ఉంటుంది. అది కూడా మా ఫ్యామిలీతో. లైఫ్లో మనం చాలానే ఎర్న్ చేస్తూ ఉంటాము, చాలా కష్టపడతాము లైఫ్లో సెటిల్ అవ్వడానికి. ఎంత మనం సంపాదించినా దానిపైన మన పేరు లేకపోతే ఒక్క రూపాయి కూడా అనుభవించలేము. చాలా మంది అంటూ ఉంటారు కదా, సంపాదించిన దాంట్లో మనం ఎంతో కొంత ఖర్చు పెట్టుకోవాలి, వేరే వాళ్ళ కోసం దాచేదానికన్నా మనం ఖర్చు పెట్టుకుంటేనే మనం సంపాదించిన దాంట్లో మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. చాలా మంది తర్వాత తరాల కోసం అని చెప్పేసి తెగ కుప్పలు పోగొట్టేస్తారు. నిజం చెప్పాలంటే మనం పోగేయడం వల్ల నెక్స్ట్ జనరేషను ఏంటంటే బద్ధకంగా తయారవుతారే తప్ప వాళ్ళేమీ చేయలేరు, ఇంకా బద్ధకంగా తయారవుతారు. సో ఏంటంటే మనం సంపాదించే దాంట్లో ఎంతో కొంత మనం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి స్పెండ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో మేము సంపాదించేది చాలా తక్కువ, మేమేమి ఆస్తులు ఏం కూడబెట్టాము. కాకపోతే ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ ఎంతో కొంత సేవ్ చేసుకుంటాము, మిగతా మాత్రం అప్పుడప్పుడు ఇలా స్పెండ్ చేస్తూ ఉంటాము. అది ట్రిప్స్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఏదైనా ప్లేస్ అవ్వచ్చు. కాకపోతే లాస్ట్ ఇయర్ మేము చాలా ప్లాన్ చేసుకున్నాము ట్రిప్కి వెళ్దామని, ఒక్క ట్రిప్ కూడా వెళ్ళలేకపోయాము. సో ఫ్యామిలీతో ఇలా గడిపినప్పుడైనా మాకు నచ్చినట్టు, మాకు కావాల్సిన ఫుడ్ అని, మాకు కావాల్సిన ప్లేస్ అని తిరుగుతూ ఉంటాము. అందరూ ఇలా చేయమని నేను చెప్పను, కాకపోతే మీరు సంపాదించే దాంట్లో ఎంతో కొంత మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి అని మాత్రమే చెప్తాను. వైజాగ్ వచ్చి చాలా ఇయర్స్ అయిపోతుంది. సో అమ్మ నాన్నని అయితే నేను వైజాగ్ సెంట్రల్ పార్క్ అయితే తీసుకొచ్చాను. ఏం చేస్తున్నావు అమ్మా? మెల్లిగా 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 జారుతుంది, నువ్వు జారట్లే. నిజం చెప్పండి, ఈ హ్యాపీనెస్ని ఎన్ని వేల కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా మనం పొందగలమా? మన దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత మన పేరెంట్స్కి స్పెండ్ చేసి వాళ్ళని ఇలా బయటకు తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం వాళ్ళకి ఆస్తులు ఏమి ఇవ్వక్కర్లేదు, ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఇస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ ఒక మెమరీగా అయితే ఫీల్ అవుతారు. సో ఆ రోజు సెంట్రల్ పార్క్ అయితే తీసుకెళ్ళాము, ఫుల్ ఎంజాయ్ చేసాము. కాకపోతే వాటర్ ఫౌంటైన్ అనేది అండర్ మెయింటెనెన్స్లో ఉందంట, సో అదొక్కటి చూడలేకపోయాము. కానీ ఫ్యామిలీతో అయితే చాలాసేపు కూర్చున్నాము. కాకపోతే కొంచెం ఇన్కన్వీనియన్స్ గా ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ ఏంటంటే ఎక్కువ ఫ్యామిలీస్ రావట్లేదు, మన లవ్ బర్డ్స్ ఎక్కువ ఉంటున్నారు అనమాట. సో అది కొంచెం ఇన్కన్వీనియన్స్ గా ఫీల్ అయ్యి త్వరగా అయితే బయటకు వచ్చేసాము. సో అక్కడి నుంచి మేమైతే బయటకు వచ్చేసిన తర్వాత సెంట్రల్ పార్క్ కి బ్యాక్ సైడ్ అయితే ఈ ఫుడ్ కోర్ట్ ఉందంట. అసలు నాకు ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు అనమాట. అక్క చెప్తుంది, రీసెంట్ గానే పెట్టారు, ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి, చాలా షాపులు ఉంటాయి, 3000కు పైగా అయితే ఫుడ్ ఐటమ్స్ ఒకే చోట మనకు దొరుకుతాయి. సీ ఫుడ్ లో అయితే అన్ని రకాల ఆక్టోపస్, సెఫ్లోపాడ్స్, ఇలా మనకి తెలియని ఫిష్లు ఇవన్నీ కూడా దొరుకుతాయంట. అసలు చూస్తూ ఉంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది. సో మనకి ఏ ఫిష్ తినాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉందన్నమాట. ఇక్కడ చాలా రకాలే ఉన్నాయి. సో మా హస్బెండ్ అయితే బొబ్బట్లు తిందామని చెప్పేసి ఫస్ట్ బొబ్బట్లు అయితే తీసుకున్నారు. లైవ్ చేస్తున్నారు, 40 రూపీస్. ఇంకా షవర్మా నేను ఎప్పుడు రీల్స్ లో చూసాను తప్ప డైరెక్ట్ గా తినలేదన్నమాట. సో షవర్మా అయితే టేస్ట్ చేద్దామని ఒకటి ఆర్డర్ చేశాను. బయట ఒక పెద్ద చికెన్ జాయింట్ కొనాలంటే 100 రూపీస్ నుంచి 120 ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద చికెన్ జాయింట్ తో పాటు ఒక బిర్యానీ వచ్చేసి 100 రూపీసే. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను అనుకున్నాను క్వాలిటీ బాగోదేమో అని చెప్పేసి. సో క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ బాగుంది, టేస్ట్ బాగుంది, చాలా రీజనబుల్ గా అనిపించింది. సో మా నాన్న, మా అమ్మ, మా అక్క వాళ్ళ పాప ముగ్గురు తినేశారు. సో నేను ఆర్డర్ చేసిన షవర్మా అయితే వచ్చేసింది. నేనైతే చిల్లీ చీజ్ ఏదో సంథింగ్ అనమాట, నాకు పేరు గుర్తు రావట్లేదు, చీజ్ షవర్మా ఏదో ఆర్డర్ చేశాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మా అక్క రోజు నాన్ వెజ్ తిందనమాట. సో తనకైతే పన్నీర్ దోశ అయితే ఆర్డర్ చేసాము. పన్నీర్ దోశ కూడా చాలా అంటే చాలా బాగుంది. కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పడింది. ఇంకా ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 3000 రకాలకు పైగా అయితే ఫుడ్ ఐటమ్స్ మనకి ఒకే దగ్గర దొరికేస్తాయి. మనం ఎక్కడికి వెళ్ళినా రాయలసీమ రాగి సంగటి, నాటుకోడి, మటన్ కూర, ఇలా అదేంటి మటన్ పాయ అంటారు కదా. సో ఇవన్నీ అనమాట వెరైటీ ఆఫ్ ఫుడ్. ఇంకా వైజాగ్ బీబీక్యూ అయితే అస్సలు ఖాళీ లేదు. మనకి
అప్పటికప్పుడు కుక్కర్ బిర్యానీ అయితే చేసేస్తున్నారు. అన్ని రకాల బిర్యానీలు అయితే అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే మా పొట్టలు ఖాళీ లేక మేమైతే ట్రై చేయలేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో మా హస్బెండ్ అయితే నెత్తలు ఫ్రై చెప్పుకున్నారు. ఈ ప్లేట్ వచ్చేసి 150. నాకు చాలా రీజనబుల్గా అనిపించింది. నిజంగా ఎంత బాగుందంటే ఇక్కడ ఫుడ్ మా 6గురికి 1000 రూపాయలు కూడా బిల్ అవ్వలేదు. ఎన్ని రకాల ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేసామో. ఇంకా ఫైనల్గా అయితే బ్రౌన్ స్ట్రాబెరీ డిజర్ట్, ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. నిజంగా వైజాగ్ ట్రిప్స్ కానీ వెకేషన్స్ కానీ వెళ్ళిన వాళ్ళు ఈ ఫుడ్ కోర్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.